హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. శ్రోతలకు నమస్కారం. పడచు మనసుల పరవశాన్ని, యువ జీవితాల ఉత్సాహాన్ని అందరిలో స్పందింపజేసే నవల జీవన తరంగాలు. రచయిత్రి ఎద్దనపుడి సులోచనారాణి గారు. జీవన తరంగాలు కథ ఇలా మొదలవుతుంది. శీతాకాలం ఉదయం 8-9 గంటల మధ్య దట్టంగా పట్టిన మంచు తెరలు అప్పుడప్పుడే విడిపోతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దూరం నుంచి వస్తున్న రైలేదో త్వరలో ప్లాట్ఫామ్ను చేరుకోబోతున్న సూచనగా సిగ్నల్ చెక్క వంగి ఉంది. నగరంలో ఇండో రష్యన్ సాంస్కృతిక వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంలో వాటిలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సోవియట్ బృందం ఆ రైలులో వస్తుంది. వారిని ఆహ్వానించడానికి పుర ప్రముఖులు, పెద్దలు చాలామంది పళ్ళు కటకటలాడించే ఆ చలిని లక్ష్యపెట్టకుండా చేతుల్లో అందంగా చెమ్మి చుట్టి అప్పుడే విచ్చి నవనవలాడుతున్న పెద్ద పెద్ద గులాబీ దండలు పట్టుకొని వరుసగా నిలబడి ఉన్నారు. ఒకళ్ళిద్దరు ప్రైజ్ రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లు మెళ్ళో కెమెరాలు వేసుకొని రాబోయే రైలుని, దిగబోయే మనుష్యులని ఊహించుకుంటూ యాంగిల్స్ సరిచూసుకుంటున్నారు. ప్లాట్ఫారం అంతా రెట్టింపు రద్దీతో ఇసుక వేస్తే క్రింద రాలనంత సందడిగా, ఒత్తిడిగా ఉంది. ఎక్కడ ఏ కాస్త ప్రత్యేక సందర్భం వచ్చినా జనం జనం జనం. ఈగల్లా దోమల్లా అసంఖ్యాకంగా కనిపిస్తున్న ఈ జనాన్ని కాస్త పరిశీలించి చూస్తే క్షణాల సేపు అసలు మనం నివసిస్తున్నది భూగోళమా లేక గందరగోళమా అనే అనుమానం వస్తుంది. 10 నిమిషాలు గడిచాయి. దూరంగా పెద్ద చుక్కలు కనిపించిన రైలింజన్ క్రమేపీ దగ్గరై రాక్షసిలాంటి ముఖంతో, భూమిని కంపించేటంత శబ్దంతో మహాకాయుడెవరో మహా తొందరతో పరిగెత్తుకు వచ్చి ఆయాసంతో త్వరగా ఊపిరి విడుస్తున్నట్టు పొగలు విడుస్తూ మెల్లగా ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగింది. ఆ రైలు శాంతం ఆగకమునుపే గులాబీ దండలు పట్టుకున్న పెద్దలంతా వడివడిగా రష్యన్ బృందం అని అందంగా పంచరంగులలో పెయింట్ చేయబడిన బోగీ వైపు పరిగెత్తారు. ఈ మధ్యలో రైల్వే కూలీలు కొంతమంది ఆ జనానికి అడ్డం పడి వాళ్ల మధ్య నుంచి దూరి ఎలాగో దారి చేసుకొని మధ్యతరగతి పెట్టెల్లోకి జొరబడి కూలీ కూలీ అని అరుస్తూ ప్రయాణికులు శాంతం దిగక మునిపే వారి వారి సామాను దొరకబుచ్చుకుంటున్నారు. వాళ్ళని ఆగమని అరుస్తున్నారు కొంతమంది, వద్దని వారిస్తున్నారు మరికొంతమంది. ఈ సందడి కాస్త తగ్గనివ్వమని మొత్తుకుంటున్నారు మరికొంతమంది. 10 నిమిషాల పాటు హిందీ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఈ 4 భాషలలోనూ తారస్థాయికి లేచిన కంఠాలు కలగాపులగంగా వినిపిస్తూ చెవులు హోరెత్తించినాయి. రష్యన్ బృందం ప్రక్కనే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంది. అందులో నుంచి దిగిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చేతిలో లెదర్ బ్యాగ్ పట్టుకొని తెల్లటి గ్లాస్కో పంచ, లాల్చీ ధరించిన ఒక వయసు మళ్ళిన స్థూలాకాయుడు మాత్రం అందరితో పాటు గుంపులో కలిసిపోకుండా త్వరగా వెళ్ళిపోవాలని చూడకుండా కాస్త ఒక ప్రక్కగా నిలబడ్డాడు. నిద్ర కోసం, నిద్ర మాత్రలకి అలవాటు పడిన మనిషిలా ఆయన కంటిపై రెప్పలు బరువుగా వాచినట్టుగా ఉన్నాయి. కళ్ళ క్రింద అశాంతిని, అనారోగ్యాన్ని సూచిస్తున్నట్టుగా నల్లటి వలయాలున్నాయి. ఆయన వయసు ఎంతైనా గానీ భారీగా, బరువుగా ఉన్న ఆ శరీరం అనారోగ్యానికి, వార్ధక్యానికి లొంగిపోయి చాలా రోజులు అయిపోయినట్టుగా కనిపిస్తోంది. కాస్త నిదానించి చూస్తే ఆ కళ్ళల్లో మంచితనం మనల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆయన చేతికున్న ఖరీదైన గడియారాన్ని బట్టి ఆయన ధనవంతుడని ఇట్టే చెప్పవచ్చు. చేతిలో ఉన్న లెదర్ బ్యాగ్లో అత్యంత విలువగల వస్తువు ఉన్నందున ఆయన మాటిమాటికి అప్రయత్నంగా దాని పొట్ట తడుముతూ అపురూపమైన వస్తువుని పట్టుకున్నట్టు పట్టుకొని జనంలో ఎవరికోసమో ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆయనకి ప్రక్కనే కొద్ది గజాల దూరంలో కెమెరాలు క్లిక్ క్లిక్ మంటున్నాయి. పూలదండలు గుబాళిస్తున్నాయి. పరిచయ వాక్యాలు పలుకుతూ, స్వాగత వచనాలు చెబుతూ కరచాలనాలు జరుగుతున్నాయి. ఉండి ఒకసారి కరతాళ ధ్వనులు మిన్ను ముట్టుతున్నాయి. అంతా ఎంతో గొడవగా, సందడిగా ఉంది. అక్కడున్న జనంలో చాలామంది అక్కడకు వెళ్ళి వాళ్ళని చూడాలనే తాపత్రయంతో, కుతూహలంతో ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు. అయినా సరే ఆయన ఈ గొడవంతా పట్టనివాడిలా పైనుంచి ఈ గోల ఎప్పుడు సద్దుమణుగుతుందా అని ఓపికతో వేచి చూస్తున్నట్టుగా, సగం విసుగ్గా, సగం ఆదుర్దగా ఎవరికోసమో చూడసాగాడు. దాదాపు అరగంట తర్వాత ఆయన చుట్టుప్రక్కల సందడి తగ్గింది. జనం పలుచబడ్డారు. రష్యన్ బృందం మెళ్ళో గులాబీ దండలు సున్నితంగా ఊగులాడేలా నడుస్తూ ప్లాట్ఫారం దాటి వెడుతుంది.
ఫోటోగ్రాఫర్స్ ఒకళ్ళిద్దరూ వాళ్ల ముందు వెనక్కి నడుస్తూ ఇంకా ఫోటోలు తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. రష్యన్ బృందాన్ని ఆహ్వానించి వారితో పాటు కలిసి ముందుకు వెళ్ళిపోతున్న వారిలో తెల్లటి బట్టలతో చక్కటి క్రాఫ్తో చూడగానే పొడగరి అనిపించేట్టున్న ఒకతన్ని పక్కనున్న మరో అతను భుజం మీద చేయి వేసి ఆపు చేస్తూ, విజయ్, అక్కడ ఆ నిలబడ్డది మీ వేణుగోపాలరావు గారు కదూ అని అడిగాడు. విజయ్ అన్న అతను ఆగి అటు తిరిగి చూశాడు. చురుగ్గా తీక్షణంగా ఉన్న అతని కళ్ళు క్షణం సేపు చెప్పలేనంత ఆశ్చర్యంగా చూసినాయి. అతను వెంటనే తల ఊగిస్తూ, అవును ఆయనే, కానీ ఆయన ఈ రైల్లో వస్తున్నట్టు నాకు తెలియదే. నువ్వు నడుస్తూ ఉండు, నేనిప్పుడే క్షణంలో వస్తాను అంటూ వెనక్కు తిరిగి చకచకా నడుస్తూ ఆయన వైపు వెళ్ళాడు. లెదర్ బ్యాగ్ పట్టుకొని పంచా లాల్చీ ధరించిన వేణుగోపాలరావు గారు అనబడే ఆయన ముఖం విజయ్ని చూడగానే చాలా సంతోషించినట్టు ప్రసన్నం అయి ఎంతో ఆపేక్షగా చేయి చాస్తూ, విజయ్, నువ్వు వచ్చావా నా కోసం అన్నాడు. విజయ్ ఆయన చేతిని తన 2 చేతులతో అందుకున్నాడు. ఇదేమిటి, మీరు ఈ ట్రైన్లో వస్తున్నట్టు నాకు తెలియదు. అతని కంఠంలో ఆశ్చర్యం స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది. వేణుగోపాలరావు గారి ముఖం మ్లానమైంది. తెలియదా? లావణ్య చెప్పలేదా నీకు? నాకు తెలియదు. నేను రష్యన్ బృందం రిసెప్షన్ కమిటీ సెక్రటరీని కాబట్టి వచ్చాను. మిమ్మల్ని చూడగానే ఆశ్చర్యపోయాను. నువ్వు ఈ హడావిడిలో పడి లావణ్యని కలవలేదేమో. నిన్న సాయంత్రం కూడా రాధని చూడడానికి వెళ్ళాను. లావణ్య నేను వెళ్ళేసరికి క్లబ్కి వెడుతూ ఎదురైంది. ఇద్దరం ఎక్కువసేపు మాట్లాడని మాట నిజమే, కానీ మీరు వస్తున్నారని ఒక్క మాట చెప్పటానికి ఎంత టైం కావాలి? వేణుగోపాలరావు గారు నిట్టూర్పు విడిచారు. ఆయన స్వరం అలసటగా వేదనగా, అంటే దానికి నేను రావడం ఇష్టం లేదన్నమాట. నేను ఈరోజు వస్తున్నానని నీకు చెప్పమని, రాధను స్టేషన్కు రమ్మనమని టెలిగ్రామ్లో స్పష్టంగా తెలియపరిచాను. నా మాట లక్ష్య పెట్టలేదు అంటే నా 6 నెలల వియోగం దానిని ఏం మార్చలేదన్నమాట. విజయ్ని చూశాననే ఆనందం పెద్ద కూతురి ప్రసక్తి రాగానే ఆయన ముఖంలో ఆవిరిలా అంతమయ్యింది. మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? ప్రసంగం మార్చడం కోసం చప్పున అడిగాడు విజయ్. పర్వాలేదు, కానీ ఒక్క రాధ కోసం తప్పితే ఇక ఇక్కడికి తిరిగి రావాలని అనిపించలేదనుకో. అంత ప్రశాంతంగా గడిపానక్కడ. మీకోసం స్టేషన్కి ఎవరూ రాలేదా? చుట్టూ చూస్తూ అడిగాడు విజయ్. ఏమో, ఇంతవరకు ఎవరూ కనిపించలేదు. వచ్చారో రాలేదో కూడా తెలియదు. అందుకే ఈ సందడి తగ్గడం కోసం ఈ ప్రక్కగా నిలబడ్డాను. ఆయన అంటుండగానే చుట్టూ చూస్తున్న విజయ్, అడుగో రాము వచ్చాడు అంటూ చెయ్యెత్తి, రాము ఇటు ఇక్కడ అని పిలిచాడు. రాము అన్న అతను దగ్గరగా వచ్చి సవినయంగా ఇద్దరికీ నమస్కారం చేశాడు. రాధమ్మగారేరిరా, తీసుకురాలేదా? ఆత్రంగా అడిగాడాయన. లేదండి, రైలు సానా లేటని చెప్పారట. ఎప్పుడొస్తుందో ఏమో, చలిగా ఉంది. రాధా వద్దు, నువ్వు వెళ్ళిరా అన్నారు పెద్దమ్మాయి గారు. గొణుకుతున్నట్టుగా మాటలు నమిలేస్తున్నట్టుగా చెప్పాడు వాడు. వేణుగోపాలరావు గారి కనుబొమలు ముడిపడ్డాయి. నుదుటి మీద 2-3 మడతలు కనిపించినాయి. క్షణంసేపు ఆయన ముఖం తీరని ఆశాభంగం పొంది అసంతృప్తికి ఆలయమయ్యింది. విజయ్ ముఖంలోకి చూశావా అన్నట్టు చూశారు. వెంటనే చేతిలో ఉన్న బ్యాగ్ పైకెత్తి దాని జిప్పు సర్రునలాగి లోపల నుంచి మిలమిలా మెరుస్తున్న నెక్లెస్ ఒకటి విజయ్కి చూపిస్తూ, చూడు విజయ్, నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు రాధ ఇది కావాలని మరీ చెప్పింది. నేను దీనికోసం మద్రాసులో ప్రత్యేకంగా 1 రోజు ఆగాను. రైలు దిగగానే ఎదురొస్తుందని ఆ పసిదాని మెడలో ఇది పెట్టి దాన్ని మురిపించి నేను మురిసిపోవాలని ఎంతగానో అనుకుంటూ వచ్చాను. లావణ్య కించింతైనా మారలేదని, జరిగిన దానికి ఏమాత్రం పశ్చాత్తాపపడడం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? మేం తండ్రి కూతుళ్ళు అవడం ఏనాటి పాపమో అనిపిస్తుంది. దాన్ని అనడం ఎందుకులే? ఇదంతా నా కర్మ పరిపక్వం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా, తప్పించడం ఎవరితరం? నిట్టూర్పు విడుస్తూ ఆయన నెక్లెస్ బ్యాగ్లో పెట్టి జిప్లాగి మూసేశాడు. ఆయన ఆ మాటలు పలకటంతో ఆ బాధ, నిరాశ, నిస్పృహ, అంతులేని ఆ ఆవేదన, అశాంతి ఇవన్నీ ఒక్కసారి ఏకమై విజయ్ మనసు ద్రవించేలా చేసినాయి. అతనికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. ఆ క్షణంలో ఆయనకి అంత మనస్తాపం కలిగించిన లావణ్య ఎదురుగా ఉంటే ఆమె చెంప పగలగొట్టాలన్నంత ఆవేశం, ఆగ్రహం వచ్చినాయి.
ఒక్క లావణ్యే కాదు, ఆయనకి ఏ రకంగా ఏ విధమైన బాధ కలిగించిన ఏ వ్యక్తి అయినా సరే నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని అనిపిస్తుంది. ఆయన పట్ల అతనికి గల గౌరవాభిమానాలు అలాంటివి. విజయ్ అనునయంగా ఏదో అనబోతుండగా వెనుక నుంచి స్నేహితుడు పరిగెత్తుకు వచ్చి, అరే విజయ్, ఇంకా ఎంతసేపురా, రా, అవతల వాళ్ళంతా నీ కోసం నిలబడ్డారు. గ్రూప్ ఫోటో అట, మేయర్ గారు నీ కోసం అడుగుతున్నారు. విజయ్ నమ్రతగా వేణుగోపాలరావు గారి దగ్గర సెలవు తీసుకుంటూ, నేను సాయంత్రం కలుస్తాను మళ్ళీ అన్నాడు. అలాగే వెళ్ళిరా, పోన్లే కనీసం నువ్వైనా కనిపించావు, అదే సంతోషం. విజయ్ భుజం మీద మెల్లగా తడుతూ వీడ్కోలు ఇచ్చారాయన. విజయ్ వెళ్ళిపోతుంటే వెనక నుంచి తదేకంగా గమనిస్తున్న ఆయన కళ్ళల్లో మిత్రవాత్సల్యం లాంటిది తొంగి చూసింది. విజయ్ తన కళ్ళ ముందు పెరిగి పెద్దయిన విజయ్ 14 సంవత్సరాల వయసులో తండ్రి పోతే పుట్టింటి నుంచి ఆస్తి తెచ్చుకున్నాననే గర్వంతో అహంకారంతో సవతి తల్లి నిర్లక్ష్యంగా చూసి నిరసనగా మాట్లాడితే ఆ అవమానాన్ని భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి ఎంతో కష్టపడి చదువుకొని పాస్ అయ్యాడతను. చివరికి అతను BAలో ఉండగా అప్పటికి అతని విలువను గ్రహించి తన ప్రవర్తనకి తొందరపాటుకి సిగ్గుపడిన సవతి తల్లి స్వయంగా అతన్ని దగ్గరకు వెళ్ళి క్షమార్పణ కోరుకొని, ఇంటికి పెద్దవాడివి, నీ అవసరం నాకు చాలా ఉంది, మగదిక్కు లేని దాన్ని నన్ను ఈ బంధువులు ఈగల్లా పీక్కు తింటున్నారా అబ్బాయ్, నువ్వు వస్తే తప్ప నేను బ్రతకలేను, చెప్పు వస్తావా లేక ఇక్కడే ఈ పమిట చెంగు నా కంఠానికి ఉరేసుకోమంటావా అంటూ హఠం చేస్తే ఆవిడ బాధలు గుర్తించి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను MA ఫస్ట్ క్లాస్లో పాసై లా చదువుతుండగా లావణ్యానిచ్చి పెళ్లి చేసి ఈ ఇంటి పెత్తనం ఆస్తిపాస్తులు అప్పచెబుతానంటే, వద్దు, నేను మిమ్మల్ని తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాను, మన మధ్య బంధుత్వం కలిసి మమతలు దూరమయ్యే పరిస్థితి తేవద్దు, లావణ్య స్వభావం నాకు తెలుసు, స్వభావాల్లో ప్రవర్తనలో మా ఇద్దరికీ బొత్తిగా చుక్కెదురు, అదీగాకుండా నేను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను, ఒకవేళ చేసుకున్నా మా నాన్న మా అమ్మని ఏరుకోరి చేసుకున్నట్టు నాకు నచ్చిన ఏ పేదింటి పిల్లనైనా చేసుకుంటాను, ఆస్తి అంతస్తు వెంట తెచ్చుకున్న భాగ్యవంతుల ఆడపిల్ల పోయే అతిశయం అహంకారం నా సవతి తల్లిని చూసి నేను బాగానే గ్రహించాను, నన్ను మీరు మన్నించండి, ఈ ఒక్క పని తప్ప మీరు ఇంకేది చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తాను నేను అంటూ నమ్రతగా వినయంగా తన అయిష్టాన్ని అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిర్మొహమాటంగా తెలియజేశాడు. వేణుగోపాలరావు గారి మనసు హఠాత్తుగా విజయ్ జ్ఞాపకాలతో ఆర్ద్రమైంది. ఇంటికి తిరిగి వచ్చినా అతను మళ్ళీ సవతి తల్లి డబ్బులో కానీ ముట్టుకోలేదు. అవసరానికి కావలసిన డబ్బు అప్పుడప్పుడు అడిగి తన దగ్గర నుంచి తీసుకునేవాడు. సెలవుల్లో కష్టపడి సంపాదించి తీర్చుకునేవాడు. చిన్నతనంలోనే అతను స్పష్టంగా కనబరుస్తున్న స్వాభిమానానికి మాట పట్టింపుకి తను ముగ్ధుడయ్యేవాడు. చివరికి అతన్ని బాగా అర్థం చేసుకున్న సవతి తల్లి చనిపోతూ ఆస్తి అంతా తన కొడుకు అయిన అనంతికి రాసినా దానిమీద అజమాయిషి అంతా విజయ్కే అప్పగించింది. భాగం పంచి ఇస్తే అది తిరిగి అనంతికే ముట్టజెప్పేస్తాడేమోననే భయంతో ఆవిడ ఆస్తి మీద పెత్తనం వహించే భారం అప్పగించింది. వచ్చిన ఆదాయంలో విజయ్ ఏదైనా ఖర్చు పెట్టుకుంటే అడిగే హక్కు గాని ప్రతిఘటించే అవకాశం గాని అనంతికి లేకుండా చేసి చనిపోయింది ఆవిడ. కానీ విజయ్ సవతి తల్లి బ్రతికి ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా ఆ విషయాలు చూసేవాడో ఇప్పుడు అలాగే చూస్తున్నాడు. అప్పుడెలా ఆ డబ్బుని తృణప్రాయంగా చూసేవాడో ఇప్పుడు అంతే. విజయ్ లాయర్గా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. అతను లా చదవడానికి తగిన ప్రోత్సాహం ఇచ్చిన మనిషి తనేనని గుర్తుకు వచ్చినప్పుడల్లా వేణుగోపాలరావు గారి ఛాతీ గర్వాతిశయముతో పైకి లేస్తుంది. విజయ్ సమర్థుడు, సహృదయుడు కూడా. సహృదయుడు, మంచివాడు అయిన మనిషి సమర్థుడైతే ఈ లోకంలో చాలామంది అభాగ్యులకి అశక్తులకి చాలా ఉపకారం జరుగుతుంది, న్యాయం చేకూరుతుంది. అందుకే అతన్ని న్యాయవాద వృత్తి చేపట్టమని తను అంతగా ప్రోత్సహించాడు. అతనిలో ఎలాంటి మనుష్యులనైనా మంచి చేసుకోగల నేర్పు ఉంది, దేన్నైనా సాధించగల పట్టుదల ఉంది, ప్రతిభ ఉంది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అపారంగా ఉంది. ఎక్కడ పట్టుపట్టాలో ఎక్కడ విడుపు వదలాలో అతనికి బాగా తెలుసు. చిన్నప్పుడు అతను ఆర్థికంగా పడిన బాధలు, జీవితంలో ఎదుర్కొన్న ఎగుడు దిగుళ్ళు అతని వ్యక్తిత్వాన్ని సానబెట్టినాయి. ఎంతమందికి ఎన్నో విధాలుగా తను సాయం చేశాడు. కానీ విజయ్ గుర్తుపెట్టుకున్నంత ప్రత్యేకంగా ఎవరూ గుర్తుపెట్టుకోలేదు.
విజయ్ తనకి అల్లుడిగా అయినట్లయితే ఒక విధంగా చాలా బాగుండేది. తన జీవితం ఎంతో ప్రశాంతంగా, హాయిగా, నిశ్చింతగా గడిచిపోయేది. అమిత ఖర్చుదారి, అతి మొండితనం, పెంకి పట్టుదల గల లావణ్యని కాస్త అయినా అతను అదుపులోకి తేగలిగేవాడు. తర్వాత ముఖ్యంగా తన ప్రాణానికి ప్రాణం అయిన మూగపిల్ల రాధకి తన తర్వాత అతని నీడలో తండ్రిలాంటి అండ దొరికేది. కానీ తన సమస్యలకి అతని జీవితాన్ని పడం పెట్టమనడం ఏం న్యాయం? ఈ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా మొహమాటం పోయి తన మాటని మన్నించి ఇద్దరి జీవితాలు దుర్భరం చేసుకోకుండా ముందే దూరం ఆలోచించి నిర్భయంగా తిరస్కరించిన అతని ధైర్యానికి, విచక్షణ జ్ఞానానికి ఆయన మెచ్చుకోకుండా ఉండలేడు. పుత్రి సంతతి లేని తన నిర్భాగ్య జీవితానికి ఆ లోటు కనబడనీయకుండా ఆత్మీయతతో, అనురాగంతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించే విజయ్ని చూసినప్పుడల్లా ఆయనకి స్వర్గంలో ఉన్న తన ఆప్తమిత్రుడైన రంగనాథానికి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. డ్రైవర్ రాము ఆయన పెట్టె, బెడ్డింగ్ చెరో చేత్తో పట్టుకుని గబగబా ముందుకు వెళ్ళిపోతున్నారు. అప్పుడే మళ్ళీ ఇంకో రైలు వచ్చింది. మళ్ళీ ప్లాట్ఫారం అంతా చెప్పలేనంత రద్దీగా, సందడిగా, కోలాహలంగా ఉంది. ఒత్తిడిగా ఊపిరి సలపనట్టు ఆ మనుష్యుల మధ్య నుంచి స్థూలకాయుడైన ఆయన వడివడిగా నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. విజయ్ని గురించిన ఆలోచనలో పరధ్యాసగా జనాన్ని తప్పించుకుంటూ ప్రయాసతో నడుస్తున్న ఆయన 4-5 గజాలు నడిచి వెళ్ళాడో లేదో అవతల వైపు నుంచి అమిత వేగంగా వస్తున్న ఒక వ్యక్తి ఆయన్ని అమాంతంగా ఢీకొట్టాడు. దెబ్బ సరాసరి వచ్చి బలంగా ముక్కు మీద తగలడంతో ఆయన ప్రాణం ఎగిరిపోయినంత పనైంది. కళ్ళు బైర్లు కమ్మాయి. క్షణం సేపు ప్రపంచమంతా గిర్రున తిరిగినట్టయింది. వెనక్కు వెల్లకిలా పడబోయి ఎలాగో అతి ప్రయాస మీద నిగ్రహించుకొని నిలదొక్కున్నాడు. కళ్ళు తిరగడం ఆగిన మరుక్షణంలోనే ఆయన తన చేతిలో బ్యాగ్ లేనట్టు తెలుసుకున్నాడు. వెంటనే చర్రుమని వెనక్కి తిరిగాడు. ఆయనకి కావాలని డాష్ ఇచ్చిన వ్యక్తి బ్యాగ్ లంకించుకొని జనంలో మెరుపులా అదృశ్యమైపోతూనే ఉన్నాడు. కంఠం చించుకొని అరిచేశాడాయన, నా బ్యాగ్ పట్టుకోండి, క్యాచ్ హిమ్, థీఫ్, చోర్, పట్టుకోండి. మరు నిమిషం ప్లాట్ఫారం అంతా పరుగులు, కేకలతో నిండిపోయింది. ఎవరికి వారే ఏమిటి గొడవన్నట్టు దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. ఆయన పరిగెత్తలేక పరిగెత్తుతూ క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్, అందులో డైమండ్ నెక్లెస్ ఉంది అంటూ వెర్రివాడిలా చేతులూపసాగాడు. బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి చురుగ్గా పరిగెత్తుతూ ప్లాట్ఫారం మీద నుంచి అక్కడే ఆగి ఉన్న రైల్లోకి గెంతి క్షణంలో అటు దిగేసి పరిగెత్తసాగాడు. పరిగెత్తుతూనే అతను బ్యాగ్ జిప్ లాగి అందులో నుంచి నగ ఉన్న చిన్న పెట్టె తీసి ప్యాంట్ జేబులో తోసేసి బ్యాగ్ని రైలు కిందకి పడేలా విసిరివేశాడు. అక్కడ నుంచి పొగలు గక్కుతూ నిలబడిన మరో రైలు ఇంజన్ ముందు నుంచి అవతలికి వెళ్ళి అక్కడ పట్టాలకి అడ్డం పడి పరుగులంకించుకున్నాడు. అతను పరిగెత్తే ఆ తీరు, చువ్వలా, సన్నగా, మెరుపులా, చురుగ్గా ఎటుపడితే అటు వంగుతున్న శరీరం, దాని తీరు తెన్నులు చూస్తే ఆ పరుగు అనేది క్రమబద్ధంగా ఎన్నో రోజులు అభ్యసించిన విద్య అని, అందులో అతనికి అసాధారణమైన ప్రజ్ఞ ఉందని ఇట్టే తెలిసిపోతోంది. ఒకళ్ళిద్దరు రైల్వే కూలీలు, మరో 2-3 మామూలు మనుష్యులు అతని వెంటబడి పరిగెత్తి ఆ పరుగు వేగం అందుకోలేక ఆయాసంతో ఒగరుస్తూ వెనకబడిపోయారు. వాళ్లల్లో ఒకతను అదుగో బ్యాగ్ పారేశాడు అని అరిచారు. మరో 2 వెళ్ళి అది తీసుకుని చూశారు. అందులో నగలేదు. మరో 10 గజాలు దాటి వెళ్ళినట్లయితే బ్యాగ్ కొట్టేసిన వ్యక్తి సురక్షితమైన ప్రదేశం చేరుకోగలిగేవాడేమో. కానీ అక్కడ రైలు పట్టాలు తనిఖీ చేస్తున్న ఒక రైల్వే మెకానిక్ దూరం నుంచి ఇతని పరుగు, వెనక నుంచి వాళ్ల కేకలు గమనించి విషయం తెలియకపోయినా వెనక నుంచి వచ్చి చేతులు చాచి వాటేసి పట్టుకున్నాడు. హఠాత్తుగా బందీగా చిక్కిపోయిన అతను విడిపించుకోవాలని మహా పెనుగులాడాడు. కాళ్లతో తన్నాడు. తలతో వెనుకగా ఉన్న అతని ఛాతీ మీద బలంగా 4-5 సార్లు కొట్టాడు. క్షణంసేపు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తన్నుకున్నారు, గుద్దుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఎదుటవారిని హింసించుకున్నారు. కానీ గొరిల్లాల మీదపడి కాళ్ళకి కాళ్ళు పెనవేసి చేతులతో కదలకుండా, లేవకుండా నేలకి నొక్కిపట్టి ఉంచిన రైల్వే మెకానిక్ భల్లుకపు పట్టు నుంచి నగ దొంగిలించిన అతనిని విడిపించుకోవడం ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇంతలోకి దూరం నుంచి మిగతా వాళ్ళు కూడా వచ్చి చుట్టుముట్టడంతో అతనికి లొంగిపోక తప్పలేదు. 10 నిమిషాల్లో బ్యాగ్తో, నగతో, అది కాజేయాలని చూసిన వ్యక్తితో సహా అతని పెడరెక్కలు విరిచికట్టి తెచ్చి వేణుగోపాలరావు గారి కాళ్ల ముందు పడేశారు. ఆయన బ్యాగ్ తెరిచి నగ అందులో పెట్టేసి హమ్మయ్య అన్నట్టు పెద్దగా ఊపిరి విడిచి బ్యాగ్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు.
అనుకోకుండా తననింత అసహాయానికి గురిచేసిన ఆ వ్యక్తిని చూడగానే చెమటలు కక్కుతూ గుండెదడతో రొప్పుతున్న ఆయన ఆగ్రహం పట్టలేనట్టుగా చేయి చాచి శక్తి కొలది అతన్ని ఆదవడా ఈదవడా వాయిస్తూ బుద్ధి లేదట్రా రాస్కెల్, దున్నపోతులా ఉన్నావు అన్నారు. కసికొద్దీ ఇంకా ఏవేవో తిట్టాలని అనిపిస్తున్నా ఆయాసంతో ఉన్న ఆయనకి నోట మాట రావటం లేదు. వాళ్ల చుట్టూ గుంపుగా చుట్టేసిన జనంలో అందరూ తలో రకంగా వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. ఏం పనయ్యా ఇది? జబ్బసత్తువ ఉన్నవాడివి కష్టం చేసుకోకూడదు, ఒకతను మందలింపుగా అన్నాడు. ఆ మొహం చూడు, దొరబాబులా ఎలా ఉన్నాడు. నిజమే సుమా, తెలియకపోతే ఏ కాలేజీ స్టూడెంటో అనుకుంటాం. ఆ బట్టలు చూస్తే ఎంత పెద్ద మనిషో అనిపిస్తుంది. అసలు ఈ రోజులే అలా ఉన్నాయి. పెద్ద మనుషులంతా దొంగల్లా, దొంగలంతా దొరల్లా చలామణి అవుతున్న కాలమిది. మన దేశం నిండా ఈ పని పాట లేని రిగామీ రకం ఎక్కువైపోతున్నారంటే నమ్మండి. ఇలాంటి వెధవల్ని నడి బజారులో ఉరితీయాలి. ఒకసారి అలా చేస్తే అందరికీ బుద్ధి వస్తుంది, భయం ఉంటుంది. ఈ రోజుల్లో జేబులు కొట్టేయడం అంటే వేరుశెనక్కాయలు తిన్నంత తేలిక అయిపోయింది. ఈ నెలలో ఇక్కడ ఇలా జరగడం ఇది 3వ సార్ అన్నాడో రైల్వే కూలి. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీస్ దొంగని ఎగాదిగా చూస్తూ, నువ్వేనా బాబూ? మా చిట్టి తండ్రే అన్నాడు. తెలిసిన మనిషేనా? ఎవరో కుతూహలంగా అడిగారు. అయ్యో తెలియకేం, ఒకసారి మా ఆతిథ్యం స్వీకరించిన దొరగారే. పద బాబు పద. మొన్న ఎగ్జిబిషన్లో ఎలక్ట్రిక్ ఫ్యూజ్ తీసి చీకటి చేసి ఆడవాళ్ళ మెడల్లో నగలు కాజేసిన మాయదారి ముఠా మీదే కదూ. పద పద, కాస్త ఆచూకీ చెప్తావా, నాకు ప్రమోషన్ అయినా వస్తుంది అంటూ ప్రక్కకు తిరిగి, సిటీలో ఈ మధ్య ఓ గ్యాంగ్ తయారైందండి. ఎక్కడ ఏ కాస్త జనం చేరినా ఈ ముఠా తయారు. ఏదో రకంగా అల్లరి చేసి అందింది పుచ్చుకొని పారిపోవడం. ఎంత ప్రయత్నించినా పట్టుకుందామంటే దొరకరు. మధ్యలో మా ప్రాణాలు పోతున్నాయంటే నమ్మండి, ఉద్యోగాలు ఊడిపోవడానికి సిద్ధం అవుతున్నాయి. పద తండ్రి పద అని లాఠీతో పొడుస్తూ అన్నాడు పోలీస్. ఇన్ని విధాలుగా ఇన్ని వ్యంగోక్తులకు గురి అయిన ఆ వ్యక్తి మాత్రం తలెత్తలేదు. దించిన కళ్ళు ఎత్తకుండా, మాటా పలుకు లేకుండా రాయిలా నిలబడ్డాడు. ఇంత క్రితం కుస్తీ పట్టినప్పుడు అతనికి నోటి నుంచి వచ్చిన రక్తం కుడివైపుగా గడ్డం మీదకి చారిక కట్టి ఎండిపోతోంది. అది తుడుచుకోవడానికి వీలు లేకుండా చేతులు వెనక్కి కట్టి ఉన్నాయి. అతని శరీర ఛాయ పచ్చటి పసిమి. వేసుకున్న బట్టలు చాలా ఖరీదైనవి. నల్లటి టై ప్యాంట్ వేసుకున్నాడు. పొగాకు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్. మెళ్ళో నల్లటి దాని మీద చిన్న చిన్న పసుపు పచ్చ చుక్కలున్న స్కార్ఫ్ ఉంది. కాళ్ళకి మొనతేలిన బూట్లు, నల్లటి మోజోళ్ళు ఉన్నాయి. అతని వయసు మహా ఉంటే 19-20 సంవత్సరాల మధ్య ఉంటుంది. నూనూగ్గా ఇంకా తీయని ఆ గడ్డం మీసం ఆ ముఖానికి వింతైన ఆకర్షణ తెచ్చిపెట్టింది. సడన్గా చూస్తే గొప్పింటి బిడ్డలా కనిపిస్తాడు. ఆ ముఖంలో ఆ కళ్ళల్లో ఉన్న ఓ విధమైన సిరి అలా అనిపించేలా చేస్తుంది. ఆ కనుముక్కు తీరు, ఆ కళ్ళల్లో చురుకుదనం, ఆ శరీరం రంగు వయసు వస్తున్న ఏ ఆడపిల్ల గుండెల్లోనైనా ఇట్టే గులాబీలు పూయిస్తాయి. రష్యన్ బృందం వివరాలు ఫోటో తీసుకోవడానికి చలికి మెలకువరాక ఆలస్యంగా ఆదరాబాదరా వచ్చి ఉసూరుమంటూ తిరిగిపోతున్న ఒక ప్రెస్ రిపోర్టర్కి గుడ్డిలో మెల్ల అన్నట్లు ఇది కాస్త అవకాశంగా తోచింది. దొంగతనం చేసిన అతన్ని మంచి యాంగిల్స్లో క్లోజప్లో ఫోటో తీసుకున్నాడు. వేణుగోపాలరావు గారు ఎలాగో బయటకి వచ్చి తన కోసం వేచి ఉన్న కారులో కూలబడ్డారు. ఆయన శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. దాదాపు 6 నెలలు అవిరామంగా కేరళలో పల్లెటూరిలో ప్రకృతి చికిత్స పొందిన ఆయన గుండె హైదరాబాద్లో అడుగుపెట్టిన మొదటి క్షణంలోనే తన పరిస్థితి ఏం మారలేదని, ఇంకా దుర్భరంగానే ఉన్నానని వార్నింగ్ ఇచ్చేసింది. ఆయన ఎంతగా రాసినా లావణ్య నిర్లక్ష్యం ప్రకటిస్తూ స్టేషన్కి చిన్న కూతురినైన రాధని పంపనేలేదు. అసంతృప్తితోనే బాధపడుతుంటే మధ్యలో ఇది ఒకటి. క్షణంసేపు ఆయన కళ్ళ ముందు సన్నగా రివటల్ పొడుగ్గా నోటికి ఒకవైపు నుండి రక్తం కారుతూ తల వంచుకుని నిలబడిన అతను కదిలాడు. వేణుగోపాలరావు గారికి మళ్ళీ ఆగ్రహావేశాలు ముంచుకు వచ్చినాయి. బ్యాగ్ని భద్రంగా ఒళ్ళో పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుంటూ, దొంగ రాస్కెల్, చంపి పాతర వేయాలి ఇలాంటి వాళ్ళని అనుకున్నాడు కసిగా. కారు కదిలింది. హైదరాబాద్ మొత్తం మీద ఉన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ అక్కడే నివాసం ఏర్పరచుకున్నాయా అనిపించేటటువంటి పేట అది. ఇరుకుగా ఉన్న సందులు, మురికిగా ఉన్న రోడ్లు, వీధుల్లో ఎక్కడ చూచినా చెత్త చెదారం, వాటిల్లోనే పిల్లల ఆటలు, మలమూత్ర విసర్జనలు కూడా. ఒక్కొక్క సందులో
ఆ చివర నుంచి ఈ చివర వరకు ఎక్కడా ఒక గజం కూడా ఖాళీ విడవకుండా ఇల్లు మీద ఇల్లు కట్టారు. ఒక్కొక్క ఇంటికి కనీసం 10 భాగాలుంటాయి. ఆ 10 భాగాల్లో వివిధ మనస్తత్వాలు గల కుటుంబాలు కాపురాలుంటాయి. ఆ ప్రదేశం విస్తీర్ణం, అందులో నివసిస్తున్న జనాన్ని లెక్కలు తీసి భాగించి చూచిన ఒక స్థానిక దినపత్రిక ఇది చాలా అన్యాయం అని, చదరపు గజానికి 4-5 నివసిస్తున్న ఈ పేటలో కలరా, మసూచి లాంటి వ్యాధులు ఇట్టే వ్యాపిస్తాయని, వాటికి బలి అయిన జనం ఈగల్లా దోమల్లా చనిపోతారని ప్రభుత్వం వీళ్ల గురించి సత్వర చర్య తీసుకోవాలని ఘోషపెట్టింది. కానీ అది అరణ్య రోదనమేనని అందరికీ తెలుసు. ఆ పేటని దూరం నుంచి ఒక్క క్షణం పరిశీలిస్తే ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలిపోయే కాందేశికులని మోసుకు వెళ్ళడానికి సిద్ధంగా నిలబడిన ట్రైన్ గుర్తుకు వస్తుంది. ఇలా ఇరుకుగా ఉన్న సందులో, ఆ సందుకి ఉన్న ఒక చిట్ట చివర ఇంట్లో నుంచి ఉదయం వేళ తారస్థాయిలో కేకలు వినిపిస్తున్నాయి. ఆ ఇంటి యజమాని దేనికోసమో తీవ్రంగా పోట్లాడుతున్నారు. వీధిన పోయేవాళ్ళు ఇరుగు పొరుగు ఆసక్తిగా చెవులు రిక్కించి అదేమిటో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంటి యజమాని పేరు శంకరయ్య, వృత్తి సంగీతం మాస్టారు. ఆయనకున్న తిక్కని బట్టి అందరూ తిక్క శంకరయ్య అంటారు. ఆయన భార్య పేరు సుందరమ్మ. సుందరమ్మ స్వభావం గురించి ఒక్కసారి తేల్చి చెప్పడం కష్టం. 10-15 సంవత్సరాల కాలం నుంచి ఆ చుట్టుప్రక్కల ఆవిడకి ఇరుగు పొరుగు ఉంటున్న వాళ్ళంతా ఆవిడ స్వభావం గంట గంటకి, నిమిషానికి ఊసర వెల్లిలా రంగులు మారుస్తుందని అంటూ ఉంటారు. ఆవిడని ఎంతసేపు ఇంద్రుడవని చంద్రుడవని పొగుడుతూ ఉండాలి. అలా పొగిడిన వాళ్ళకి అడిగినది లేదనకుండా, ఉన్నది కాదనకుండా అన్నీ ఇచ్చేస్తుంది. అలా పొగడడానికి ఇష్టపడని వాళ్ళో, ఓపిక లేని వాళ్ళో ఉంటే వాళ్ళు ఎలాగో అలా ఆవిడ దృష్టికి అందకపోరు. ఏదో వంకతో ఎప్పుడో ఒకప్పుడు వారిని యువతలకి లాగి వీధిన పడేసి అవమానం పాలు చేసి తన కసి తీర్చుకోమానదు. అందుకే ఆవిడని ఎదురుగా అమాయకురాలు, భోళా మనిషి మొదలైన తీపి మాటలతో మైమరపించి కాస్త ఆవిడ అటు ముఖం వైపు కాగానే చాటుగా రాక్షసి సుమ, చుప్పనాతి శూర్పణక, అయినా మనకెందుకులే, మనం మంచిగా ఉంటే సరే అంటుంటారు. సుందరమ్మకి భర్త ప్రయోజకత్వం మీద ఏమాత్రం నమ్మకం లేదు. అలా నమ్మకం లేదని శంకరయ్యకు దిగులు లేదు. ఈ సంసారం ఈ మాత్రం నిలబడగలిగింది అంటే అది కేవలం తన ప్రయోజకత్వమేనని ఆవిడ గాఢ విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఇరుగు పొరుగు అమ్మలక్కలు తమ తమ అవసరాలను బట్టి బలపరుస్తూ ఉంటారు. శంకరయ్యకు సంతానం లేదు. మీకు పిల్లలు పుట్టరు, అసంభవం అని డాక్టర్లు 15 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పిన సుందరమ్మకు చాలా రోజుల వరకు ఆశ చావలేదు. సంతాన యోగం కోసం ఆవిడ మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు. కానీ పిల్లల కోరిక, బాధ సుందరమ్మకున్న దాంట్లో 1000 వంతు లేదు కదా. అసలు ఆ గొడవే లేనట్టు ఉంటాడు శంకరయ్య. భర్త విహీన అయి పుట్టింటికి చేరిన తన సొంత చెల్లెలు సావిత్రి కూతురు కొడుకు అయిన సరోజ, చంద్రులను ఆయన ఏనాడో తన సొంత పిల్లలుగా స్వీకరించుకున్నాడు. తన వయసు మళ్ళిన తర్వాతే వాళ్లే ఆధారం అనుకున్న ఆయన ఉన్న దాంట్లో వాళ్లకు చదువు, సంధ్య చెప్పించాడు. సుందరమ్మకిది సుతారము ఇష్టం లేదు. అంతా పెంచుకోవాలనే కోరికే ఉంటే కో అంటే 1,000 మంది బంధువుల పిల్లలున్నారు. ఈ దౌర్భాగ్యులెందుకు? ఈ విషయంలో 15 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరికీ కనీసం వారానికి ఒకసారైనా తగాదా వస్తూనే ఉంది. ఆ తగాదా శృతి మించినప్పుడల్లా శంకరయ్య ఇంట్లో నుంచి లేచిపోయి 4-5 రోజుల వరకు ఇంటికి రాడు. తన ఆడబడుచు అయిన సావిత్రమ్మ ఈ ఇంట్లో నుంచి వెళితేగాని ఈ పీడ విరగడ అవదని సుందరమ్మ నమ్మకం. అందుకని ఇప్పుడు ఏ కాస్త కారణం దొరికినా దాన్ని పట్టుకొని పెద్దగా రాద్ధాంతం చేస్తూ వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి చూస్తూ ఉంటుంది. కానీ చిత్రమేమిటో గాని అవిరామంగా చేస్తున్న ఈ ప్రయత్నం ఎందుకో సఫలం కానేలేదు. సుందరమ్మ మాటలకి కుళ్ళీ ఏడ్చి 1-2 సార్లు అవమానం భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోయిన చెల్లెల్ని వారిస్తూ శంకరయ్య ఒకటే మాట చెప్పాడు. సావిత్రి, అదో వెర్రి బాగుల్ది, అదేం వాగుతుందో దానికే తెలియదు. నేనుండగా నువ్వు దాని మాటలు లక్ష్య పెట్టడం దేనికి? నీకిద్దరు పిల్లలున్నారు, రత్నాల్లాంటి వాళ్ళు కాస్త చేతికి వస్తే మేమే నీ మోచేతి నీళ్లు తాగాల్సిన రోజులు వస్తాయి. నీ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోనైనా నువ్వీ ప్రయత్నం మానాలి. అదే కాదు, అసలు అలాంటి ఆలోచనలే రానివ్వకూడదు. ఇంకోసారి ఇలా చేశావంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే.
అన్నగారు మందలింపుగా, ఆజ్ఞాపిస్తున్నట్టుగా, ఆపేక్షగా, ఆదరంగా చెప్పిన ఆ మాటలకి సావిత్రి కరిగిపోయింది. ఆ తరువాత ఆవిడ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. వదినగారి మాటలు విననట్టు ఊరుకొని మర్చిపోసాగింది. సుందరమ్మకి ఈ సంగతి తెలియదు. ఈసారి ఆవిడకి పెద్ద సాకే దొరికింది. ఆవిడ మేనల్లుడైన చంద్రం నిన్న ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో ఎవరిదో బ్యాగ్ కొట్టేయబోయి పట్టుబడిన వైనం అతని ఫోటోతో సహా పేపర్లో పడింది. సుందరమ్మ ఈ ఉదయం దొడ్లో బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉంటే పక్కింటి బామ్మగారి మనమడైన ఆంజనేయులు గోడ మీద నుంచి తొంగి చూసి ఆవిడని పిలిచి పేపర్లో ఫోటో చూపించి చదివి వినిపించాడు. సుందరమ్మ బకెట్ కింద పెట్టి అక్కడ నుంచే "ఇదిగో విన్నారా మీరు" అంటూ చేతులు ఊపుకుంటూ లోపలికి వచ్చింది. శంకరయ్య మధ్యగదిలో మంచానికి నవారు అల్లుతున్నాడు. అతను అప్పటికే విన్నాడు. శంకరయ్యకి ఓ అలవాటు ఉంది. రోజు భార్య బారెడు పొద్దెక్కిన తర్వాత గాని నిక్కి నీలిగి కాఫీ ఇవ్వని కారణం చేత ముఖం కడుక్కోగానే అలా బజార్లోకి వెళ్ళి కాకా హోటల్లో వేడివేడి ఓ కప్పు కాఫీ గొంతులో పోసుకొని గప్చుప్గా తిరిగి వస్తాడు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళాడు. కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చుంటే కౌంటర్ దగ్గర కూర్చున్న మీసాల ప్రొపరేటర్ చిటికెలు వేసి శంకరయ్యను దగ్గరకు రమ్మని పిలిచి "ఇది మీ మేనల్లుడే కదూ" అంటూ అప్పుడే వచ్చిన పేపర్లో మొదటి పేజీలో ఉన్న చంద్రం ఫోటో చూపించాడు. శంకరయ్య సమాధానంగా ఏమీ అనలేదు. పేపర్ తీసుకుని వివరాలు చదివి తర్వాత భద్రంగా దాన్ని మడిచి ప్రొపరేటర్ ప్రక్కనే పెట్టి ఆర్డర్ ఇచ్చిన కాఫీ తాగకుండా ఇంటికి వచ్చేశాడు. వస్తూనే చెల్లెలి చెవిన, మేనకోడలైన సరోజ చెవిన ఈ వార్త వేసి మూలనున్న మంచం వాల్చి గూట్లో పెట్టి ఉన్న నవారు ఉండ తీసుకుని దానికి శ్రద్ధగా నిదానంగా అల్లసాగాడు. ఈ రోజుకిక బజారులో ముఖం చూపించడం ఆయనకిష్టం లేదు. అందరూ నిలబెట్టి అడుగుతారని ఆయనకు తెలుసు. ఈరోజు రేపు కనిపించకపోతే ఎల్లుండి అంతగా ఎవరికి గుర్తుండదు. ఒక విధంగా ఈ ప్రపంచం చాలా మంచిది. దానికి చాలా వ్యాపకాలున్నాయి. ఎలాంటి విషయాలనైనా ఇట్టే పాతబడిపోతాయి. అందుకే నెల రోజుల నుంచి మంచం అల్లి ఇవ్వమని భార్య పోరు పెడుతుంటే చెవిన పెట్టక నిర్లక్ష్యంగా తిరుగుతున్న ఆయన ఈరోజు ఆ పని చేయడానికి సిద్ధమైనాడు. ఊరికే ఇంట్లో కూర్చుంటే అనుమానంతో భార్య ప్రశ్నలతో వేధించి చంపుతుందని ఆయనకి తెలుసు. "మిమ్మల్నేనండి" దగ్గరగా వచ్చి నిలబడుతూ అంది సుందరమ్మ. "ఏమిటే?" ఎంతో శాంతంగా అడిగాడు శంకరయ్య. "అయ్యో, ఇంకా అంత నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటారే మీరు" విస్తుపోతూ బుగ్గలు నొక్కుకుంది సుందరమ్మ. "ఏం ఇప్పుడంతా కంగారేమొచ్చింది? ఎవరి కొంపలైనా తగలబడుతున్నాయా? తగలబడితే చెప్పు, ఇద్దరం వెళ్ళి నీళ్లు పోసి వద్దాం" హేళనగా అడిగాడు. "ఎవరి కొంపో ఎందుకు తగలబడుతుంది? హవ్వ, మన కొంపకే వచ్చింది తిప్పలు. అదేదో సరిగా చెప్పి ఏడవరాదు. మీ ముద్దుల మేనల్లుడు, మీ చెల్లెలి సుపుత్రుడు. ఆ వర్ణనంతా ఎందుకు? మన చంద్రం అనకూడదు" నిదానంగా అన్నాడు శంకరయ్య. "ఆ అంట, నా నెత్తిన కొరివి పెడతాడని పెట్టాడుగా అందరి నెత్తిన ఇప్పుడు" చేతులూపుతూ చూస్తూ అంది ఆవిడ. ఆశించినట్టుగాని ఊహించినట్టుగాని శంకరయ్య కంగారు పడలేదు. సావిత్రమ్మ "ఏమైంది వదినా? చందు ఏమయ్యాడు?" అంటూ ఆత్రంగా గదిదాటి బయటకి పరిగెత్తుకురాలేదు. శంకరయ్య వైపు గదివైపు మార్చి మార్చి చూచిన సుందరమ్మకి అనుమానం వచ్చేసింది. "ఏమిటండి, మీకు ముందే తెలుసా?" అంది. "తెలుసు." సంభాషణ అట్టే పొడిగించడానికి ఇష్టపడని వాడిలా ముక్తసరిగా చెప్పేశాడు శంకరయ్య. సుందరమ్మ తెల్లబోయింది. తరువాత పరమార్థం ఏదో బోధపడిన దానిలా కళ్ళు తిప్పుతూ తల ఊగిస్తూ "అదా, అలా చెప్పండి. ఏమిటా ఈ మనిషికి ఇవాళ ఇంత కుదురు వచ్చింది? మంచం మీద హఠాత్తుగా ఇంత శ్రద్ధ పట్టింది అని నేను అనుకుంటూనే ఉన్నాను" అంది. "నోరు ముయ్యవే నువ్వు." "నోరు ముయ్యాలా? నేనా? ఎందుకు? ఏం? నా కొడుకు దొంగతనం చేశాడనా? నా పేరు రచ్చకెక్కిందనా? ఎందుకు మూసుకోవాలండి నోరు?" నేను నిలదీస్తున్నట్టుగా అంది. శంకరయ్య తలెత్తి కోపంగా చూశాడు. "లేకపోతే వీధిన పడి అరు" అన్నాడు. "అరవడానికి నాకేం కర్మ? ఇదిగో, ఈరోజు గట్టిగా ఆఖరిసారిగా అడిగేస్తున్నాను. మీరు అటో ఇటో తేల్చే వరకు నేను వదలను. ఈ దొంగ మూకతో నేను ఇంకొక్క క్షణం కూడా కలిసి ఉండను. సరేనా?" "ఉండకపోతే పోవే" నిర్లక్ష్యంగా అన్నాడు శంకరయ్య. "నేనెక్కడికి పోతాను? ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఉండడానికి గతిలేని వాళ్ళు, ఉంచుకున్నవాళ్ళు, పరువు నిలుపలేని వాళ్ళు ఎవరో వాళ్లే పోతారు. నేనిక ఊరుకోను. తేలుస్తారా? తేల్చరా మీరు?"
అయినా ఉండండి, మీరు తేల్చేదేమిటి, నేనే అడుగుతాను అంటూ చరచరా వెళ్ళి ఆడబడుచు గది గుమ్మం దగ్గరకు వెళ్ళి ద్వారబంధం మీద చేయి వేసి, ఇదిగో ఏమమ్మోయ్, మహారాణి నిన్నే అంటూ పిలిచింది. లోపల నుంచి సమాధానం రాలేదు. శంకరయ్య చేతిలో నవారు ఉండ క్రింద పడేసి గబగబా వెళ్ళి భార్య రెక్క పట్టుకొని బలంగా యువతలకు లాక్కు వచ్చాడు. పళ్ళు బిగబట్టి కోపాన్ని ఆపుకుంటున్నట్టు కంఠంతో, నీకు బుద్ధుందా లేదా? అసలే అది కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి అన్నాడు. సుందరమ్మ సహనానికి నిప్పుపుల్ల గీసిపడేసినట్టు అయ్యింది. గయ్యమంటూ అంతెత్తున లేచింది. ఏడుపా? ఎందుకు? ఏం పోయిందని? ప్రపంచంలో అన్నీ వదిలేసుకుని అందరితో అన్ని సంబంధాలు ఏనాడో తెంచుకొని సిగ్గెగ్గులు వదిలేసిన మనిషి, ఆవిడకి బాధేమిటి? మనం ఏం అనకుండా ముందు నుంచే నంగనాచి ఏడుపులు మొదలుపెట్టింది. ఏడ్వవలసింది నేను, పరువు పోయింది నాకు. ఇప్పటి నుంచి నడి బజార్లో నలుగురు నిలదీసి నానా రకాలుగా అడుగుతుంటే తలెత్తి సమాధానం చెప్పలేక, ఫలానా వాళ్ల మేనల్లుడని మనవైపే చూపిస్తుంటే సిగ్గుతో చావలసి వచ్చినందుకు మనం ఏడవాలి. ఆవిడకి ఎందుకండి ఏడుపు? శంకరయ్య భార్యలో కీచులాడితే లాభం లేదని బతిమిలాటలోకి దిగాడు. నచ్చజెబుతున్నట్లుగా అన్నాడు. ఏం చేస్తాం చెప్పు? చందు మన పిల్లాడే అయితే ఏం చేసేవాళ్లం? కడుపులో పెట్టుకుని దాచుకునేవాళ్లం కదా. సుందరమ్మ అపర కాళిలా లేచింది. ఏమిటి? వాడా? ఆ దొంగ వెధవ నా కొడుకు. వాడు నా కొడుకు అయినట్లయితే ఇలాంటి పనులు చేస్తే ఎప్పుడూ గొంతు పిసికి చంపి అవతల పారేసి ఉండేదాన్ని. ఇలా గదుల్లో నక్కి కూర్చుంటాననుకున్నారా మీరు? ఆ మాటలకేం ఎన్నైనా చెప్పవచ్చు. నరం లేని నాలిక ఎటుపడితే అటు తిరుగుతుంది. అందుకే భగవంతుడసలు పిల్లలు లేకుండా చేశాడేమో మామూలుగా అనేసిన శంకరయ్య నోరు జారినందుకు నాలిక కొరుక్కున్నాడు. ప్రమాదం జరగగానే జరిగింది. సుందరమ్మ శివంగిలా లేచింది. ఏమిటండి మీరనేది? నాకు పిల్లలు లేరనేగా? లేకపోతే పోయారు, ఏం పర్వాలేదు. నేను అనాలే గాని 100 మంది వచ్చి నా కాళ్ళ దగ్గర వాళ్తారు. ఈ మాటలన్నీ అనవసరం. ముందా విషయం తేల్చండి మీరు. శంకరయ్యకి తిక్క లేచుకొస్తుంది. అయినా సహనం తెచ్చిపెట్టుకొని వెళ్ళి నవారు ఉండ చేతిలోకి తీసుకున్నాడు. మిమ్మల్నే మాట్లాడరేం? ఏం మాట్లాడమంటావు? మీకు నేను కావాలా, వాళ్ళు కావాలా? బాగుంది. కుడికన్ను కావాలా, ఎడం కన్ను కావాలా అంటే ఎవరైనా ఏం చెప్పగలరు? సుందరమ్మ ఆవేశంగా చూసినది. రోషంగా అంది. అంటే నేను మీ వాళ్ళు మీకు సమానమనేనా మీరు చెప్పేది? ఇప్పటికైనా అది అర్థం చేసుకొని ఇక నోరు మూసుకుంటే సంతోషిస్తాను. సుందరమ్మకు ఏడుపు ముంచుకు వచ్చేసింది. ఆ పాపిష్టి వాళ్ళు నేను మీకు సమానమా? ఇదేనా మీరు చెప్పేది? సరే, ఇవాళ మీరు నా శవాన్ని చూడకపోతే చూడండి. ముక్కు చీరుస్తూ చీదేస్తూ అంది. చస్తా అని రోజుకి 10 సార్లు బెదిరించే వాళ్ళెప్పుడూ చావరే. నీకిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే డబ్బిస్తా. తక్షణం బయలుదేరి మీ పుట్టింటికి వెళ్ళు. అక్కడ నీకు కాటికి కాళ్ళు చాచుకున్న మీ అమ్మ ఉంది. మీ అన్నయ్యలున్నారు, తమ్ముడున్నాడు. సావిత్రికి నేను తప్ప ఇంకెవరూ లేరు. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు అది నా దగ్గర ఉండాల్సిందే. పదే ఈ విషయం ఎత్తి నన్ను విసిగించవద్దని నీకు ఇప్పటికీ 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు ఆఖరిసారిగా చెబుతున్నా. ఇక నన్ను అనవసరంగా చికాకు పెట్టకు. శంకరయ్య నిర్మొహమాటంగా తేల్చి చెప్పటంతో సుందరమ్మ క్షణంసేపు నిశ్చేష్టురాలై ఏడుపు మర్చిపోయినట్టు అలాగే నిలబడింది. తర్వాత కోపంగా చూస్తూ అంతేనంటారా అంది. అంతే. సుందరమ్మ ఒక్కసారిగా క్రింద చతికిలబడి ముఖానికి కొంగు కప్పుకొని గుండెలు బాదుకుంటూ, అయ్యో దేవుడా, నేనేం చేతున్రా? నా సంసారం పొట్టన పెట్టుకొని నా మొగుడిని నాకు కాకుండా చేసేందుకు వచ్చిందమ్మా ఈ శనిగ్రహం. ఈ పీడ వదిలే మార్గం చెప్పండిరా నాయనా అంటూ ఏడవసాగింది. నోర్ముయ్ అరిచాడు శంకరయ్య. హరి భగవంతుడా, నా ఇల్లు నాకు కాకుండా పోయిందిరా బాబు. నా ఇంట్లో ఏడ్చే స్వతంత్రం కూడా నాకు లేకుండా పోయింది నాయనా. నేనేం చేతునమ్మా? నా మొహాన ఇంకా ఏం రాసి పెట్టాడో చెప్పరా తండ్రి. ఇవాళ నీ వీపు వాతలు తేలాలని మాత్రం బాగా రాసినట్టున్నాడు. కొడతారా? కొట్టండి. ఒక్కసారి గొంతు పిసికి చంపి అవతల పారేయండి. అందరికీ నా పీడ విరగడ అవుతుంది. అందరి కళ్ళు చల్లబడతాయి. నువ్వు నోరు మూస్తావా లేదా ముందు? శంకరయ్య నవారు ఉండ అవతల పారేసి మూలనున్న గొడుగు పట్టుకొచ్చాడు. అప్పటికే చుట్టుపక్కల వాళ్లంతా తొంగి చూడడం ప్రారంభించారు. అది చూసిన సుందరమ్మ కంఠం మరింత హెచ్చిస్తూ,
మీ కాళ్ళు పట్టుకుంటానండి, నా మాట వినండి. ఈ దొంగ మూకతో మనం కాపురం చెయ్యలేమండి. ఎప్పుడో ఒకసారి మన కొంపే దోచేస్తారు వీళ్ళు. సుందరమ్మ వాక్యం పూర్తి కానేలేదు. వీపు మీద పెడి పెడీమని గొడుగుతో 2 దెబ్బలు పడ్డాయి. అమ్మ బాబోయ్, చచ్చాన్ రోయ్! ముయ్ నోర్ మూస్తావా లేదా? శంకరయ్య మళ్ళీ గొడుగు ఎత్తాడు. ఈ లోపలే గదిలో నుంచి పొట్టిగా పీలగా పాలిపోయిన శరీర కాంతితో అస్థిపంజరమే నడిచి వస్తుందా అన్నట్లు సన్నగా ఎముకల పోగులా ఉన్న సావిత్రమ్మ తడబడుతున్న కాళ్లతో పరిగెత్తుకు వచ్చి అన్నగారి చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపేస్తూ, నీకేమైనా మతిపోయిందా అన్నయ్య? ఏమిటి ఈ గొడవ? నీకు దండం పెడతా, వదిన్ని ఏమీ అనకు. ఇవాళ కాస్త వీధిలోకి వెళ్ళు, వెళ్ళకపోతే ఒట్టే అంటూ భుజాలు పట్టి వీధి వైపు నెట్టింది. శంకరయ్య చెల్లెలి చేయి వదిలించుకొని సుందరమ్మని తీవ్రంగా చూస్తూ, నేను ఎదురుగా ఉంటే ఎక్కడలేని వాగుడు వస్తుంది. నేనసలు ఇంటికే రాను, మీ చావు మీరు చావండి అంటూ చిలక్కొయ్యకున్న ఉత్తరీయం తీసుకుని విసురుగా బయటకి వెళ్ళిపోయాడు. వదిన, మమ్మల్ని క్షమించు. సుందరమ్మని ఓదార్చడానికి అనునయంగా 2 మాటలు చెప్పడానికి అటు రాబోయింది సావిత్రమ్మ. సుందరమ్మ మండిపడుతున్నట్టుగా ఆడపడుచును చూపులతోనే దూరంగా నిలబెడుతూ పురుగును చూసినట్టు చూసి, నా మొగుడికి నాకు కాకుండా చేసిన నీ నాటకం ఎవరికి తెలియదు? నీ సంసారం నట్టేట్లో కలిసింది. నాది నాశనం చేయడానికి తయారయ్యావు. నీ పీడ నాకెప్పుడు విరగడ అవుతుందో అంటూ మళ్ళీ 2 చేతులతో ముఖం దాచుకొని, నేనేం చెయ్యన్రా బాబూ అంటూ శోకాలంకించుకుంది. సావిత్రమ్మ క్షణంసేపు వెర్రిదానిలా చూసి ఆ తర్వాత మెల్లగా గోడని ఆధారం చేసుకొని నడుస్తూ తడబడుతున్న అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.